ఫ్రెండ్స్, బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తమ జెండాని పాతేసింది. అయితే దాదాపుగా 16-17 సంవత్సరాల టీఎంసీ హవాని కూకటి వేళతో తీసి పడేసింది. ఒక్కసారి ఆ కోటలన్నింటినీ కూడా బీజేపీ బద్దలగొట్టేసింది. అయితే ఇక రాత్రి నుంచి కూడా దీదీ మామూలు డ్రామాలు వేయటం లేదు. అయితే దీదీకి సంబంధించిన టీఎంసీ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా ఛాలెంజ్లు విసిరారు. అయితే వాళ్ళ రౌడీ షీటర్లని ఏకంగా ఓటు వేసే వాళ్ళ మీదకే వదిలేశారు. ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రిలో ఒక అమ్మాయిని దారుణంగా చంపితే అక్కడ ఆ కేసులో న్యాయం తీసుకురావడం తెలియదు, కానీ వాళ్ళు మాత్రం గెలిచేస్తాము అన్న ధీమాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో ఈ మమతా బెనర్జీ ముసలి కన్నీరు మొదలుపెట్టింది. ఏడుస్తూ తనని బీజేపీ కార్యకర్తలు కొట్టారని, అలాగే అక్కడ లాకర్ రూమ్స్లో, అలాగే సేఫ్టీ రూమ్స్లో వాటిల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, బీజేపీకి సంబంధించిన వ్యాన్స్ అన్ని అక్కడక్కడే తిరుగుతున్నాయని, అంతేకాకుండా వాళ్ళు ఈవీల్లో బాగా ట్యాపింగ్ చేసేసారని, ఇక మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతామని, రాబోయే రోజుల్లో మా టీఎంసీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు అల్లర్లు చేసి, ఆందోళనలు చేసి ఎలాగైనా సరే నిజాన్ని బయటికి లాగుతారు అంటూ ఇంకా తన నీచ బుద్ధిని పోనించుకునేది కాదు. 2011లో ఏ మమతా బెనర్జీ ఒక సింప్లిసిటీని, నేత చీరని చూసి ఈమె ప్రజలకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఓట్లు వేశారో, సరిగ్గా దశాబ్దన్నర కాలం తర్వాత అదే దీదీ నూలు చీర కట్టుకున్న ఒక దయ్యంలాగే కనపడింది. అక్కడ రౌడీయిజం, గూండాయిజం, రౌడీ షీటర్స్ అసలు వెస్ట్ బెంగాల్లో ఒక దరిద్రపు గుట్టు స్టేట్గా మారిపోయింది. అయితే ఇప్పుడు భారీ ప్రక్షాళన జరగాల్సిన దిశ మొదలైంది నిజం చెప్పాలంటే. అయితే ఇక ఇప్పుడు ఆందోళన చేపట్టాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా టీఎంసీ వాళ్ళకి చెప్తోందనమాట. అంటే మీరు గొడవలు చేయండి, అల్లర్లు చేయండి, ఏదో ఒక రకంగా సీన్ క్రియేట్ చేయండి, డ్రామాని సృష్టించండి అని చెప్తోంది. ఈవిడికి నిజంగా సిగ్గు లేదో, లేకపోతే వెస్ట్ బెంగాల్ ప్రజల మీద కనీసం జాలే లేదో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఈవిడ గవర్నమెంట్ వదిలింది అంటే దరిద్రం వదిలింది అనుకుంటున్నారు.